విద్యార్థి జాతీయ వేదికపై సత్తా చాటాడు. తరతరాలుగా నేతన్నలు పడుతున్న బాధకు పరిష్కారాన్ని చూపించాడు. మగ్గం నేసేటప్పుడు వెన్నుముకకు పూర్తి రక్షణనిస్తూ శారీరక శ్రమను తగ్గించే ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్ అనే వినూత్న కుర్చీ లాంటి పరికరాన్ని రూపొందించాడు. దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక జాతీయ చేనేత హ్యాకథాన్ 2026లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుని రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. అమరచింతకు చెందిన రవి సత్య దంపతుల కుమారుడైన శ్రీరామ్ మొదట మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత IIHTలో డిప్లొమా చేసేందుకు నిర్ణయించుకున్నాడు. తనకు తానుగా వెల్డింగ్ నేర్చుకుని తన సామాజిక వర్గం వారు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని తప్పించాడు. 100 మందిపై అధ్యయనం చేసి నడుం నొప్పి సమస్య అందరిలోనూ కామన్ అని గుర్తించి తన ఆలోచనలకు రూపమిచ్చాడు. ఈ క్రమంలోనే నేతన్నల బ్యాక్ పెయిన్ కు చెక్ పెట్టే ఈ కుర్చీని రూపొందించాడు. మగ్గం నేసేటప్పుడు శారీరక శ్రమను తగ్గించే ఈ ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్ జాతీయ జ్యూరీని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఏడాది IIT ఢిల్లీ నేతృత్వంలో కేంద్ర జౌళి శాఖ జాతీయ చేనేత హ్యాకథాన్ పోటీలను నిర్వహించింది. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీరామ్ కు ప్రథమ బహుమతితో పాటు 60,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు. Relax at 60 degrees. Adjust to 90 degrees for weaving. Pull back to collapse the seat. Step right into the loom. Pull the handle to reset. ఈ పరికరాన్ని ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించాలని, అలా చేస్తే ఇంకాస్త ఎక్కువ గంటలు కూర్చొని పని చేసుకునే వీలు దొరుకుతుందని అంటున్నారు చేనేత కార్మికులు. అమరచింత గ్రామం ఈ మధ్యకాలంలోనే అమరచింత గ్రామానికి చెందిన ఒక చేనేత కార్మికుడి కుమారుడు వగ్గు శ్రీరామ్ అనే వ్యక్తి చేనేత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వెన్నెముక దెబ్బతినకుండా ఒక కుర్చీని తయారు చేసి జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవడం చాలా అభినందనీయం. వగ్గు శ్రీరామ్ అనే వ్యక్తి ఏదైతే పరికరాన్ని తయారు చేసిండో ఆ పరికరాన్ని ఖచ్చితంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం ద్వారా అందిస్తే 4 గంటలు పని చేసే వాళ్ళు 6 గంటలు పనిచేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పరికరాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని చేనేత కార్మికులకు అందించాల్సిందిగా కోరుచున్నాం. పేరు తిరుమల శ్రీనివాసులు. అమర్చింత కార్మికులం. మేము మగ్గాలు నేస్తాము. ఆ బాబు తండ్రి కూడా 45 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. మేము 50 ఏళ్ళ కష్టపడబట్టి ఆ పిల్లగాడు ఒక కుర్చీ తయారు చేసిండు. అలాంటి యంత్రం ప్రభుత్వంకి వెళ్ళి మాకు కూడా సాయం చేస్తే బాగుంటుంది. ఆ పిల్లగాని ఇంకా పైకి తీసుకుపోవాలని కోరుతూ మాకు కూడా ఇంత కుర్చీలు తయారు చేసి ఇవ్వడంలో బాగుంటుంది. మేము కూడా ఇప్పటి వరకు అదే మొగ్గాలో తయారు చేస్తున్నాం, గద్వాల మొగ్గాలని. దాంట్లో మాకు కొద్దిగా ముడ్డి ఎముక కూడా ఎంతకెళ్ళి గుంస్తుంది కనుక మీరు దయచేసి ఏ ప్రభుత్వం అయినా మా కార్మికుల మీద దయచేసి చూసి అసలు యంత్రాన్ని తయారు చేసి మాకు గద్వాల, అమరచింత, కొత్తకోట, కోటకొండ, నేరంపేట ఇవల్ల ఇవ్వాలని కోరుతూ ఈ ప్రాజెక్టును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ ఆవిష్కరణ మొదటగా అమరచింత చేనేత కార్మికులకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని శ్రీరామ్ కోరుతున్నారు. హ్యాండ్లూమ్ కొరకే నేను కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్లలో నేను పర్సూయింగ్ డిప్లొమా చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. అక్కడ శిక్షణ పొందుతూనే దీనిపైన వర్క్ చేస్తూ నేను హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026లో జరిగేటటువంటి హ్యాండ్లూమ్ హ్యాకథాన్లో నేను నా ఐడియాని అవుట్ ఆఫ్ 2500 ఐడియాల్లో నాది మొట్టమొదటి బహుమతి పొందుకోవడం జరిగింది. అందుట్లో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు నంది అవార్డులు గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు, నేషనల్ అవార్డులు గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని నేను మొదటి బహుమతి గెలుచుకోవడం నాకు ఇంకా చాలా ఆనందదాయకం ఉంది. దీన్ని ఎప్పుడైతే నేను ఇంప్లిమెంటేషన్ చేస్తానో అప్పుడు వీళ్ళకి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రీరామ్ చేసిన ఈ గొప్ప ఆవిష్కరణపై స్థానికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య నేత కార్మికుడి కష్టాన్ని తీర్చే ఈ అద్భుత సాంకేతికతపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. Relax at 60 degrees. Adjust to 90 degrees for weaving. Pull back to collapse the seat. Step right into the loom. Pull the handle to reset.